ప్రగతి ఛానల్కు స్వాగతం. ములక్కారం. ములక్కారం అంటే అదేదో ములక్కాడ కారం కాదండి. ములక్కారం అంటే రొమ్ముపై పన్ను. ఇది ఒక అమానుష చర్య, అమానవీయ పోకడ, ఆధిపత్య ధోరణి. కేరళ ట్రావెన్కోరుని పాలించిన రాజులు దళిత మహిళల రొమ్ములపై విధించిన పన్నే ములక్కారం. ఎందుకంటే ఆ కాలంలో కేవలం అగ్రవర్ణాల మహిళలే రవికలు ధరించాలి, అంటే రొమ్ముపై వస్త్రాలను కప్పుకోవాలి. వారు తప్ప మరే మహిళలు తమ రొమ్ములను వస్త్రాలతో కప్పుకోకూడదు. దీనిని వారు తప్పనిసరిగా పాటించాలంటే వారి రొమ్ములకు పన్ను కట్టాలి. ఒకవేళ గనుక దళిత మహిళలు పై వస్త్రాన్ని లేదా రవికను ధరిస్తే వారు ఈ రొమ్ము పన్నును కట్టవలసి ఉంటుంది. ఈ విధంగా ఈ నియమాన్ని వారు పాటించేలా చేయడానికే ఈ రొమ్ము పన్నును విధించేవారు. స్త్రీలపై పీడన చరిత్రలో అనేక విధాలుగా జరిగింది. అయితే దళిత స్త్రీలకు పై వస్త్రం ధరించే హక్కు లేకుండా చేయడం మరొక పీడన. రవిక ధరించాలంటే దళిత స్త్రీలు ములక్కారం పేరుతో సుంకం కట్టాల్సి వచ్చేది. దీనిని ఎదిరించడానికి తన రొమ్మును కోసుకుంది నాంజలి అనే స్త్రీ. కన్యాకుమారిలో దళిత స్త్రీలు రవిక కట్టు ఉద్యమాన్ని నిర్వహించారు. ఇటువంటి విషయాలను మనకు కళ్ళకు కట్టినట్లు చూపించింది ఇటీవల తంగలాన్ సినిమాలోని ఒక సీను. ఈ సినిమా విషయంలో చెప్పబడినది ఏమిటంటే, ఉత్తర ఆర్కాడ్ జిల్లాలోని దళితులకు భూమి ఉండదు, ఊరిలో భాగం ఉండదు, అలాగే బట్ట కూడా ఉండదు. వంటి నిండా బట్ట లేకుండా ఉండటం వారిని గుర్తించడానికి ఒక సంకేతం. పురుషులు మోకాళ్లకు దిగని అంగవస్త్రాన్ని మాత్రమే కట్టుకోవాలి. స్త్రీలు రవిక లేకుండా మోకాళ్లపైకి చీర చుట్టుకోవాలి. వారి భూమిని వారి నుంచి లాక్కుని వారినే కూలివాళ్లుగా మార్చి పని చేస్తుంటారు. ఒకవేళ ఎవరికైనా భూమి ఉంటే అందులో పంట పండితే అది ఇల్లు చేరదు, నిప్పుకి ఆహుతి అవుతుంది. ఈ బాధలు పడలేక బ్రిటిష్ వారి కింద ఊడిగం చేసి బంగారు గని కార్మికులుగా పనిచేసి బాగుపడదాం అనుకుంటారు దళితులు. అందులో భాగంగా తంగలాన్ అంటే ఈ సినిమా హీరో విక్రమ్ నాయకత్వంలో దళితులను కోలార్కు వలస తీసుకువెళ్తారు. అక్కడ అతని కష్టం చూసి, నాయకత్వ లక్షణాలు చూసి ముందు అతన్ని దుస్తులతో గౌరవిస్తారు, ప్యాంటు షర్టు ఇస్తారు. కూలి డబ్బు తీసుకుని గుర్రమెక్కి వచ్చిన విక్రమ్ తన వాడ మహిళల కోసం తెచ్చే ఒకే ఒక కానుక రవిక. వాటిని చూసి మహిళలు తమ జీవితాల్లో ఇలాంటి రోజొకటి వస్తుందా అన్నట్లు చూస్తారు. రవిక తొడుక్కునే స్వేచ్ఛను మొదటిసారి అనుభవిస్తూ పులకించిపోతారు. ఇలా దళిత స్త్రీలు మొదటిసారి రవికలు చూసినప్పుడు వారు వెళ్ళిబుచ్చే ఆనందం, సంబరం ప్రేక్షకులకు కన్నీరు తెప్పించింది. ఒంటి నిండా బట్ట కట్టుకుంటే వచ్చే గౌరవాన్ని వారు పొందుతారు. 1850 కాలం నాటి కథగా దీన్ని రూపొందించడం జరిగింది. అయితే ఆ కాలం దాటి ఇన్నేళ్లు గడిచినా ఇంకా కొన్ని తెగలలో స్త్రీలకు ఎదపై వస్త్రం తొడగడం దూరంగానే ఉంది. అదే సమయంలో తమ హక్కును గుర్తెరిగి వక్షాన్ని కప్పుకునే హక్కు కోసం నినదించే స్త్రీలను మనం గుర్తు చేసుకోవాలి. కేరళ, తమిళనాడులోని ట్రావెన్కోర్ రాజ్యాన్ని పరిపాలించిన శ్రీమూలం తిరుమాల్ ఆ రోజుల్లో ఆ రాజ్యంలో దళితుల మీద 110 రకాల పన్నులుండేవి. మగవాళ్ళు శిరోజాలు పెంచుకుంటే తలక్కారం అనే శిస్తు చెల్లించాలి. స్త్రీలు వక్షోజాలు కప్పుకుంటే ములక్కారం అనే పన్ను కట్టాలి. అసలే పేదరికంలో ఉన్న దళితులు ఈ పన్నులు కట్టలేక బాధలు అనుభవించేవారు. నాంజలి అనే మహిళ తన ఇంటి ముందుకు వచ్చిన పన్ను వసూలు వ్యక్తికి అలాగే రాజుకు జీవితకాల పాఠం నేర్పాలని నిర్ణయించుకుంది.
అరిటాకుల్లో బియ్యం పెట్టి కట్టవలసిన పన్నుకు బదులు పదునైన కొడవలితో కోసుకున్న తన వక్షోజాలను పెట్టి ఇచ్చింది. అరిటాకుల్లో కోసిన వక్షోజాలు కేరళలో పెనుకంపనం కలిగించాయి. ఆ విధంగా ప్రాణత్యాగం చేసిన నాంజలి వల్ల వెంటనే రాజు వక్షోజ పన్నును తొలగించారు. తొలగించింది పన్నే తప్ప దళిత స్త్రీలకు, నాడార్ స్త్రీలకు రవిక తొడుక్కునే హక్కు ఇవ్వలేదు. దానికోసం పోరాటం సాగిస్తే ముడి వేసుకునే రవికలు ధరించేందుకు అనుమతి లభించింది. ఆ తరువాత చాలా కాలానికి గాని అందరిలాంటి రవికలు ధరించడం జరగలేదు. 1990ల వరకు కూడా తమిళనాడు, కేరళలో చాలామంది వృద్ధ మహిళలు రవికలు ధరించాలంటే భయపడేవారట. ఆ సమయంలోనే కన్యాకుమారి జిల్లాలో దళిత స్త్రీలు రవిక కట్టే ఉద్యమాన్ని భారీ ఎత్తున లేవదీశారు. దీనిని మారుమరక్కం సమరమని పిలిచారు. దీనికే చన్నార్ తిరుగుబాటు అని పేరు కూడా ఉంది. పై కులాల వాళ్ల ముందు స్త్రీలైనా పురుషులైనా నగ్నమైన ఛాతీతో ఉండటమే మర్యాద. ఇలా నాటి సమాజ నిర్ణయంపై రేగిన తిరుగుబాటు ఇది. పరిశోధకులు ఈ విషయమై సాగించిన అధ్యయనంలో దళిత మహిళలకు చనిపోయిన మహిళల ఒంటిపైన ఉండే దుస్తులు ఇచ్చేవారట. కాన్పు సమయంలోని దుస్తులు ఇచ్చేవారు. వాటినే దళిత మహిళలు ధరించేవారు. శుభ్రమైన కొత్త బట్టలు ఇస్తే దళితులు కట్టుకోవడానికి సంశయించి పక్కన పడేసేవారు. వాటిని ఎప్పటికీ తొడుక్కునేవారు కాదు. అంతగా వారిని బట్టలకు దూరంగా ఉంచారు అని ఆ పరిశోధకుడు తెలియచేశారు. చూసారా, ఇంతటి ఆధునిక కాలంలో మనకు ఎన్నో సౌకర్యాలు ఉన్నప్పటికీ ఇంకా ఎన్నో వివక్షలు, అసమానతలు నెలకొని ఉన్నాయి. ఇందులో మనం చెప్పుకున్నట్లుగా ఆ దళిత స్త్రీ తన రొమ్మును కోసి మరీ సుంకం చెల్లించి రొమ్ము సుంకాన్ని రద్దు చేయించగలిగింది. ఇలా ఎందరో స్త్రీలు ఎన్నో త్యాగాలు చేయవలసి వచ్చింది. ఇప్పటికీ అరిటాకుల్లో వక్షోజాలు అంటూ ఈ కథను అందరూ చెప్పుకుంటూ ఉంటారు. దళిత స్త్రీల పోరాటానికి ప్రతీకగా చెబుతారు. ఈరోజు మనం ములక్కారం అంటే ఏమిటో, అది ఎంత అమానుష చర్యో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe